ఇది రాసిపెట్టి ఉందని ఎవడన్నా సరే, పురుషకారేణ అంటే తన ప్రయత్నంతో ఎవడైతే దాన్ని ఎదిరించి కష్టపడి పనిచేస్తాడో, నా దైవేన విపన్నార్థక విధి పెట్టే పరీక్షలన్నిటికీ తట్టుకుని నిలబడతాడో అతనికి విధి సహకరిస్తుంది ఖచ్చితంగా. నా దైవేన విపన్నార్థక పురుష సహ అవసీదతి. వాడు ఖచ్చితంగా ఏమీ ఇబ్బంది పడకుండా ఈ జీవితాన్ని దాటేస్తాడు. కానీ అలా మనకి విధిని మనం ఎదిరించినప్పుడు మనకి బలం పెరగాలి, దైవం మనకి సహకరించాలి. అంటే కేవలం ధర్మాన్ని నమ్ముకుంటే కుదరదండి. ధర్మం సత్యం ఎప్పుడు ఛార్జింగ్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలి. మనం సత్యమే పలికినా ధర్మమే చేసినా ఆ సత్యధర్మాలు రెండూ బలంగా పనిచేయాలి. మన వాదన నెగ్గాలి, మన పక్షం నెగ్గాలి, మన ధర్మం నెగ్గాలి, మన కోర్టు వ్యాజ్యం నెగ్గాలి. మనం ఎవరి చేతిలోనూ ఓడిపోకుండా ఉండాలంటే మనస్సులో నిరంతరం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో ఒక నామం స్మరిస్తూ ఉండాలి. దానివల్ల మనకి బలం చేకూరి సత్యానికి ధర్మానికి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. 1,00,000 రూపాయల ఆండ్రాయిడ్ ఫోన్ నువ్వు కొన్నా సరే 100 రూపాయల వైర్ లేకపోతే నీ ఫోన్ దండగా తీసేయి.